మనకి టైం లేదు, 8:30 కల్లా క్లోజ్ అయిపోతుంది టెంపుల్. చూసారా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వావ్, చూసారా చేపల చెరువు ఎలా ఉందో. వావ్, భలే ఉంది అసలు. 40 కిలోమీటర్స్. లొకేషన్స్ చూస్తే ఆసమ్ ఉన్నాయి అసలు. చుట్టూ చెట్లు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు. వాట్ ఏ గ్రీనరీ మ్యాన్. బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతూనే ఉంది. వాటర్ తాగుతూనే ఉన్నాను, సాల్ట్ సోడాలు తాగుతున్నాను. హే, భీమవరం చాలా పెద్దగాను గట్టిగానే ఉందబ్బా. ఇక్కడ దొరకనంటూ ఏం లేవు. అమరావతిని సింగపూర్ చేస్తా ఉన్నారు కదా, వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. చూసారు కదా, ఇదే హైకోర్టు. మన లోపలికి వెళ్ళలేము అనుకుంటా, వెళ్ళిన పోలీసులు ఆపేస్తారు. బ్రో, రైట్ సైడ్ లో చూసావా, ఎక్నే నాగేశ్వరరావు గారి కాలేజ్ అనమాట, గుడివాడ ఇది. ఇదే నిన్న నైట్ మనం స్టే చేసిన హోటల్. బయట నుండి ఇలా ఉంది కానీ రూమ్ బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుండి మనం మొదటి పంచరామమైన అమరేశ్వర దేవాలయంకి వెళ్తున్నాం. మీకు కనిపిస్తుందంతా అమరావతి ఊరు. ఇలా ఉంటుంది. మనం క్యాపిటల్ సిటీ అమరావతి అనగానే వేరే రకంగా ఊహించుకుంటాం, కానీ ఆ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అంతా ఈ ఊరికి కొంచెం దూరంలో జరుగుతుందంట. ఇక్కడ లోకల్స్ ని అడిగితే ఒక 2 ఊరు పేర్లు చెప్పారు. ఇప్పుడు మీకు ఎదురుగా గోపురం కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళవలసిన టెంపుల్. మనం స్టే చేసిన రూమ్ నుండి 1.2 కిలోమీటర్ స్ట్రైట్ ఒకటే రూట్ లో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ కి ఆనుకొని కృష్ణా నది ప్రవహిస్తుంది. ప్రెజెంట్ అయితే వాటర్ తక్కువ ఉండడంతో చెత్త ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఇదే వాటర్ లో స్నానం కూడా చేస్తున్నారు. గాయ్స్, పంచరామాలలో ఒక పంచరామం కంప్లీట్ చేసుకున్నాము. అమరరామం దర్శనం అయిపోయింది మంచిగా. ఇప్పుడు మనం సెకండ్ పంచరామంకి వెళ్తున్నాము. భీమవరంలో ఉన్న సోమరామ టెంపుల్కి వెళ్తున్నాము. ఆ దగ్గరలోనే పాలకొల్లులో ఇంకొక టెంపుల్ ఉంటుంది. సో ఈ రెండు దగ్గరే.
ఈ రోజుకి నాకు తెలిసి 2 టెంపుల్స్ని కంప్లీట్ చేద్దాం టార్గెట్. 4th టెంపుల్ దగ్గరికి ఈరోజు నైటే మనం రీచ్ అయిపోవాలి. గోప్రోకి అటాచ్ చేసిన మీడియా మోడ్ కనెక్షన్ సరిగ్గా లేనట్టుంది. అయితే ఆడియో రికార్డింగ్ అసలు అవ్వలేదు. డైరెక్ట్ గోప్రో నుంచి రికార్డ్ అవుతుంది. నాయిస్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే పత్తి కనిపిస్తుంది మనకి. అమరావతి, గుంటూరు, మిర్చి అనుకుంటా. మిర్చియా పత్తి అర్థం కావట్లే. పత్తి అది. సో మనం అంతా అమరావతి రీజన్లో ఉన్నాం కాబట్టి ఇటు సైడ్ అంతా చిల్లి, పత్తి ఎక్కువ కనిపిస్తుంది మనకి ఫార్మింగ్. సో ఇక్కడ నుంచి అయితే మనకి మనం వెళ్ళవలసిన టెంపుల్కి 144 కిలోమీటర్స్ చూపిస్తుంది. 3 hours 56 minutes చూపిస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు 12:15, 12:20, 12:79 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. అంటే మధ్యాహ్నం అయింది 12:20. సో మనం అమరావతి నుంచి బయలుదేరాము. భీమవరంకి వెళ్ళబోతున్నాము. ఇక్కడ రూట్ చూడండి బాగుంది. నైట్ వచ్చేసరికి 11:30, 12 అయింది. ఇంకా పడుకునేసరికి 1 అయింది. సో అందుకనే మార్నింగ్ కొంచెం లేట్గా లేచి దర్శనం అయితే చేసుకున్నాను. నిన్న చాలా లాంగ్ జర్నీ చేశాను కదా, 450 కిలోమీటర్స్ రైడ్ చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ టైర్డ్ అయిపోయాను. ఈరోజు టెంపరేచర్ క్లౌడీగా ఉంది. కొంచెం హ్యూమిడిటీ మాత్రం చాలా ఉంది. తెలియని ఎండ అంటారు కదా. ఇక్కడ అన్నా క్యాంటీన్ కనిపించింది. అన్నా క్యాంటీన్లో లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేద్దాం. మనకు కూడా బడ్జెట్లో ఉంటుంది. ఫుడ్ కూడా ఎలా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో రివ్యూ కూడా చెప్పవచ్చు మనం. ముందు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. ఓ అమరావతి, ఇదిగో డెవలప్మెంట్ సెంటర్ ఇదే. అమరావతిని సింగపూర్ చేస్తా అన్నారు కదా, వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. చూసారా ఆఫీస్ ఎక్కడే ఉంది. ఆఫీస్కి ఎదురుకున్న అన్నా క్యాంటీన్లో మనం ఇప్పుడు లంచ్ చేయబోతున్నాం. ఒక కాయ ఎంత 40కి ఇవ్వచ్చు కదా, కవర్లో పెట్టిరా. అమరావతి డెవలప్మెంట్ అంతా ఇదే ఏరియా అనమాట. రావిపూడి, మందడం అనే ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్ల చుట్టూ క్యాపిటల్ సిటీని డెవలప్ చేస్తున్నారనమాట. ఏరియా చూసుకుంటే ఇలా ఉంది చూడండి. అందుకే ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అవి ఇవి అవుతున్నాయి. ఇప్పుడు మనం అయితే హైకోర్టు దగ్గరికి వెళ్తున్నాము. చూసారా అపార్ట్మెంట్స్ మంచిగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేస్తున్నట్టున్నారు. ఈ ఏరియా మొత్తం చాలా ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది. అందుకే చూస్ చేసుకున్నట్టున్నారు. చూసారా వే టు హైకోర్టు. ఇక్కడ నుంచి మనకి 4 kilometers చూపించింది యాక్చువల్లీ. ఏపీ హైకోర్టు వెలగపూడి ఎమ్మెల్యే క్వార్టర్స్ అంట. బ్రో నేను ఇంకా రెసిడెన్షియల్ ఏమో అనుకున్నాను. కాదు, ఇది ఎమ్మెల్సీ క్వార్టర్స్ అంట. భలే ఉన్నాయి. నార్మల్గా లేవుగా. మన రైల్వే క్వార్టర్స్ అయితే ఒక రకంగా ఉంటాయి, ఏవో తుప్పు పట్టిపోయి పాడు పట్టిపోయినట్టు. ఇక్కడ ఈ క్వార్టర్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా బిల్డ్ చేశారు. అంతా కన్స్ట్రక్షన్స్ వర్క్సే కనిపిస్తున్నాయి. ఏవేవో లెగుస్తున్నాయి ఇక్కడ. ఇటువైపు హౌసెస్ ఉన్నాయి, కొన్ని విల్లాస్ అనుకుంటా. ఇవి కూడా గవర్నమెంట్ రిలేటెడ్. మినిస్టర్ బంగ్లా అంట. మినిస్టర్ బంగ్లా. వావ్, బాగున్నాయి విల్లాస్. సో ఈరోజు మనమైతే అమరావతిని కూడా కవర్ చేస్తాం. అమరావతి డెవలప్మెంట్ పనులన్నీ ఎలా జరుగుతున్నాయో కళ్ళారా చూస్తున్నాను ఈరోజు. మనకి ఇక్కడే దగ్గరలోనే సెక్రటేరియట్ కూడా ఉంది.
అది 5 కిలోమీటర్స్ చూపించింది ఇందాక మనం ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి. బాగుంది. 5 రూపీస్కి కొంచెం రైస్, బౌల్ రైస్, సాంబార్ ఇచ్చారు, కర్డ్, పిక్కిల్. మళ్ళీ ఎక్స్ట్రా రైస్ కావాలంటే ఇంకొక 5 రూపీస్ టోకెన్ తీసుకోవాలి. మా ఇద్దరికి ఈరోజు లంచ్కి 10 రూపీస్తో తేలిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి ఈరోజు ఎర్లీగా ఆకలేసింది, అందుకే కరెక్ట్గా అలా కనిపించింది. అమ్మయ్య అనిపించింది. తిన్నాక అప్పుడు కొంచెం ప్రాణం లేచి వచ్చింది అనమాట. ఎంత జర్నీ చేసినా, ఎంత రైడ్ చేసినా టైంకి ఫుడ్ అయితే పడాలి, లేదంటే మంచిగా రైడ్ చేయలేము. బ్రెయిన్ వర్క్ చేయాలి కదా, మంచిగా బ్రెయిన్ వర్క్ చేయాలంటే కడుపులో మంచిగా ఫుడ్ ఉండాలి. అలా చెప్పి ఏది పడితే అది, ఎంత పడితే అంత తినకూడదు. జస్ట్ మనకి ఆకలి తీరేంత వరకు. ఆకలి అనిపించిందా కొంచెం తినాలంతే. ఎక్కువ తిన్నామంటే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది, తెలిసిందే కదా. ఇక్కడ నుంచి నా రైట్ సైడ్లో బిల్డింగ్ కనిపిస్తుంది, అదే హైకోర్ట్ అనిపిస్తుంది నాకు. 99.9% అదే. సింబల్ కూడా కనిపిస్తుంది, లయన్ సింబల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. జడ్జి బంగ్లా అంట. వావ్, ఇన్ని ఉన్నాయంటే. జడ్జి ఒకళ్ళే ఉంటారు కదా, ఓకే, చాలామంది మారుతుంటారు కదా. మనం చూసేది ఒకళ్ళే జడ్జి. హైకోర్టు రైట్ సైడ్ అంట. వావ్, నాకు ఇలా రోడ్డుకి అటువైపు ఇటువైపు చెట్లు ఉండి మధ్యలో రోడ్డు ఉంటే చాలా ఇష్టం. హైకోర్ట్, హైకోర్ట్. లాయర్స్ గౌన్స్ వేసుకుని కనిపిస్తున్నారు నాకు. ఇక్కడ ఒక అన్నా క్యాంటీన్ ఉంది. హైకోర్ట్ అడ్వకేట్స్ క్యాంటీన్ అంట. చూసారు కదా, ఇదే హైకోర్టు. మన లోపలికి వెళ్ళలేము అనుకుంటా, వెళ్ళిన పోలీసులు ఆపేస్తారు. హైకోర్టు లోపలికి అయితే వెళ్ళి చూడొచ్చంట, బట్ మనకు అంత టైం లేదని చెప్పి గేట్ దగ్గర వరకు వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడు సెక్రటేరియట్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ చూపిస్తుంది. మళ్ళీ మనం వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. చూసారు కదా, ప్రజెంట్ ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అలా చాలా పెండింగ్లోనే ఉన్నాయి. హైకోర్టు మాత్రం రన్నింగ్ అవుతుంది. అమరావతి కోసం అమరావతి రైతులు చాలామంది వాళ్ళ భూములు ఇచ్చారని వినే ఉంటారు కదా. క్యాపిటల్ ఎప్పుడైతే మళ్ళీ మన జగన్ గారు అక్కడ ఇక్కడ అనేసరికి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కదా, ఇప్పుడు చూస్తే అర్థమైంది. చాలా చాలా పొలాలు అయితే ఇచ్చినట్టున్నారు. అందుకే మొత్తం అంత పొలాలే, ఫామ్ ల్యాండ్స్లోనే అమరావతిని బిల్డ్ చేస్తున్నారు. చూసుకుంటే చాలా లాంగ్ ఉంది ప్లేస్, అయితే చాలా ఉంది. ఇవి మొత్తం మరి డెవలప్మెంట్ చేసేసరికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సారీ బ్రో, సెక్రటేరియట్కి వెళ్ళట్లేదు. ఆవిడ టైం అయిపోతుంది కదా, ఎండ కూడా గట్టిగా ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడు వద్దామని చెప్పి అన్నాడు. సో మనమైతే 2 అవర్స్ భీమవరంకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. నిజంగానే ఎండ గట్టిగానే ఉంది. టైం అరౌండ్ 2 అవుతుంది. ప్లేస్ చూసారా ఎంత బాగుందో, ప్రశాంతంగా మొత్తం పొలాలే. బాగుంటుంది, మంచిగా డెవలప్ చేస్తాయి. ప్లేస్ చూడడానికి బాగుంది. బట్ ఇవన్నీ బిల్డింగ్స్తో పాటు చెట్లు ఎలా ఉన్నాయో అలానే ఉంచితే ఇంకా బాగుంటుంది. లేదంటే ఇప్పుడు తెలుస్తుంది చెట్లు వేయాలి నిజంగానే ఎండకి. లైట్లు మాత్రం బాగా పెట్టారు. అమరావతికి వెళ్ళే రూట్ కదా, అందుకే మొత్తం నీట్గా సెటప్ చేశారనమాట. లైన్గా భలే ఉన్నాయి రైట్ సైడ్ మొత్తం.
బ్రో కృష్ణా బ్యారేజ్ బ్రో, కృష్ణా నది కనిపిస్తుందా? ఇంద్రకిలాద్రి కూడా కనిపిస్తుంది అనుకుంటా మనకి ఇక్కడ నుంచి. వావ్, నిన్న గోదావరి, ఈరోజు కృష్ణా నది. 2 రోజులు 2 నదుల పైన మన ప్రయాణం సాగుతుంది. చూసారా, ప్రకాశం బ్యారేజ్కి ఎంటర్ అవుతున్నాం మనం. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. మేము ఇంతకుముందు ఇక్కడ ఉండేవాళ్ళం అని చెప్పాను కదా, ఇదే రూట్లో వెనక్కి వెళ్ళిపోతే ఉండవల్లి సెంటర్ అని వస్తుంది. అటువైపు నుంచి కూడా అమరావతికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఎక్కింది, నాకు ఇంతకుముందు చూసేవాడిని ఇలా వెళ్తే అమరావతి అది ఇది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అర్థమైంది నాకు రూట్ క్లియర్గా. ఫైనల్లీ మనం అయితే విజయవాడ ఎంటర్ అయిపోయాం. నుంచి విజయవాడ ఎదురుగా కనిపిస్తుంది కొండ, అదే ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట. మనం నిన్న వెళ్ళేటప్పుడు విజయవాడ లోపలికి రాలేదు, గన్నవరం అలా ఆ సైడ్ నుంచి మనకు వేరే రూట్లో తీసుకెళ్ళింది. అందుకే నేను వెళ్ళిన రూట్ కొంచెం కంజెస్టెడ్గా ఉందన్నమాట. విజయవాడ నుంచి వెళ్ళిన రూట్ మాత్రం బాగుంది అమరావతికి. నిన్న నైట్ మనం కొట్టించిన 500 పెట్రోల్ కూడా అయిపోయింది బ్రో. ఇప్పుడు ఇంకొక 500 కొడదాం, దీంతో 2 ట్యాంకులు ఫుల్ అయినట్టు బ్రో. 500 దీంతో మన టోటల్ ట్రిప్ కిలోమీటర్స్ కూడా 500 క్రాస్ అయిపోయాము. 513 కిలోమీటర్స్లో ఉన్నామన్నమాట. 2 ట్యాంక్ ఫుల్స్ అయితే తాగింది 500 కిలోమీటర్స్కే. అది అంటే 1100 లెక్క, 1200 అయింది పెట్రోల్కి ఇప్పుడు వరకు 500 కిలోమీటర్స్కి. ఇంకా 500 కిలోమీటర్స్ ఉంది అంటే ఇంకొక 2000 అవుతుందా? ఓ మై గాడ్, పెట్రోల్కి 4000 ఖర్చు అయితే ఇంకా అంతే. బస్ చూడండి ఎలా వస్తుందో, ఏదో బుజ్జి పాప, బుజ్జి చిన్నపిల్లలు నడిస్తే ఇలా ఇలా ఊగుతుంటారు కదా, అలా ఊగుతుంది ఆ బస్సు. భలే ఉంది ఈ రూట్లో. ఈ రూట్ కూడా బాగుంది. నాకు ఎక్కడైతే ఇలా చెట్లు అటు ఇటు ఉంటాయో చాలా ఇష్టం. మంచి నీడగా కూడా ఉంటుంది. అదే రోడ్లన్నీ ఇలా ఉంటే ఎంత బాగుంటాయి అసలు. సమ్మర్లో కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీకు చెప్పడం మర్చిపోయాను, 2 o'clockకి మనం విజయవాడకి ఎంటర్ అయ్యాం కదా అమరావతి నుంచి. చచ్చిపోయాం అసలు. అమరావతి విజయవాడ చాలా వేడిగా ఉన్నాయి. అక్కడికి మనకి రీచ్ అయ్యే టైం వచ్చేసి 4:57 5:57 చూపిస్తుంది అక్కడ రీచ్ అవ్వడానికి. ప్రజెంట్ టైం 3:45 అవుతుంది. బ్రో రైట్ సైడ్లో చూసావా, నేను నాగేశ్వరరావు గారి కాలేజ్ అనమాట, గుడివాడ ఇది. మన నాగేశ్వరరావు గారిది గుడివాడే కదా. గుడివాడ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ ప్రోగ్రామ్స్. వావ్, బాగుంది. మామూలుగా అలా చూడడానికి గుడివాడ బ్రో, గుడివాడ పిల్లోటు గుంటూరుకి వెళ్ళాడు. గుడివాడ పిల్లోటు గుంటూరుకి వెళ్ళాడు.
గుడివాడ బాగానే ఉంది బ్రో. ఫోర్ 40 కిలోమీటర్స్. లొకేషన్స్ చూస్తే ఆసమ్ ఉన్నాయి అసలు. చుట్టూ చెట్లు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు. వాట్ ఏ గ్రీనరీ మ్యాన్. మధ్యాహ్నం అయితే దోల తీర్చేస్తుంది ఎండ, సాయంత్రం అయితే మాత్రం బాగుంది. కానీ మధ్యాహ్నం ఎండంతా తట్టుకోవడమే అసలు చాలా 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 గ్రేట్. బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతూనే ఉంది. వాటర్ తాగుతూనే ఉన్నాను, సాల్ట్ సోడాలు తాగుతున్నాను, లిక్విడ్స్ తీసుకుంటూనే ఉన్నాను. లేదంటే కళ్ళు తిరిగాయి చాలా దగ్గర నాకు. సో అలా ఉంటుంది. సమ్మర్లో రైడ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా హైడ్రేట్ చేసుకుని డ్రైవ్ చేయండి, లేదంటే చాలా కష్టం. సడన్గా బ్రెయిన్ పనిచేయడం అయిపోద్ది. వావ్, భలే ఉంది అసలు. ఇక్కడ బ్రిడ్జ్, కెనాల్ సెక్సీ కదా. మొత్తం మీరు చూస్తున్నారా, ఇవన్నీ రొయ్యల చెరువులు, చేపల చెరువులు అనమాట. భీమవరం దగ్గరలోకి వచ్చాం కదా. గుడివాడ భీమవరం రోడ్డు మాత్రం అవసరం ఉంది. ఎండ తెలియలేదు, మొత్తం చెట్లు రోడ్డుకి అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం చేపల చెరువులు కనిపిస్తున్నాయి. అసలు ఎక్కడ ఎందుకు చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయి చెప్పండి, ఇంకెక్కడ ఎందుకు ఉండవు? నాకు ఇప్పుడే వచ్చిన డౌట్, ఎందుకు వీళ్ళే లైక్ పెంచుతారు వీటిని? ఇంకా ఎక్కడ ఏ రీజియన్లో ఇలా పెంచారు? మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. వావ్, చూసారా చేపల చెరువు ఎలా ఉందో? అవసరం కదా. ఇంత దగ్గర నుంచి చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. బ్రో, భీమవరం చూసావా? భీమవరంలో రైడ్ చేస్తున్నాం. భీమవరం వచ్చేసాం. భీమవరంలో ఉన్న సోమవరం, అంటే భీమవరం పక్కనే అనుకుంటా సోమవరం. అక్కడ సోమేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్తున్నాము. భీమవరంలో ట్రాఫిక్ బాగానే ఉందబ్బా. ఏ భీమవరం బుల్లుడా, సైడ్ మ్యాన్ సైడ్. హే, భీమవరం చాలా పెద్దగాను గట్టిగానే ఉందబ్బా. ఇక్కడ దొరకనంటూ ఏం లేవు, అన్ని షాప్స్ ఉన్నాయి మంచిగా. ఇన్ని విలేజెస్ పక్కనే ఉన్న భీమవరం ఒక మంచి టౌన్లో ఉంది. పర్ఫెక్ట్ టౌన్ కూడా కాదు ఇది, ఆల్మోస్ట్ మన సిటీలో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయి. భీమవరం ఈజ్ ఆల్సో ఏ సిటీ. చూసారా, హ్యాపీ, సెల్ పాయింట్, సంగీత, సిఎంఆర్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. నేను ఇంకా భీమవరం అంటే చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను. నేను అనుకున్న భీమవరం ఒకటి, ఇప్పుడు చూస్తున్న భీమవరం ఒకటి. చాలామంది జనాలు ఉన్నారు అబ్బా. అబ్బో, ఇంత ట్రాఫికా? వైజాగ్లో కూడా చూడలేదు నేను ఇంత ట్రాఫిక్. అంత ట్రాఫిక్ ఉంది భీమవరంలో. ఫైనల్లీ వీఆర్ ఎట్ సోమేశ్వర స్వామి టెంపుల్. చూసారా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమామీశమిశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం. మనం సోమేశ్వర స్వామి దర్శనం చేసుకుని పాలకొల్లు వెళ్తున్నాము, క్షీరారామంకి, మన 3వ పంచారామం. ఓకే, మనకి టైం లేదు, 8:30 కల్లా క్లోజ్ అయిపోతుంది టెంపుల్. ప్రజెంట్ టైం వచ్చేసి 7:35 అవుతుంది. రీచ్ అయ్యే టైము 8:18 అని చూపిస్తుంది. చాలా క్లోజ్ టైంకి వెళ్తున్నాం మనం. సో ఆ గుడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం
करालं महाकालकालं कृपालं गुणागार संसारपारं नतोऽहम् तुषाराद्रिसङ्काशगौरं मनोभूतकोटिप्रभा श्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालम् శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. అయిపోయింది. అనుకున్న టైం కన్నా 10 మినిట్స్ ముందే వచ్చాము. మనకి ఇంకా మిగిలిన 2 ద్రాక్షారామం అండ్ సామర్లకోటకి వెళ్ళాలి. అక్కడున్న 2 లింగాలని దర్శించుకోవాలి. సో ఇప్పుడు ఈ టైం అని కాదు, నార్మల్గా ద్రాక్షారామంలో రూమ్ ఫెసిలిటీస్ ఏం లేవని చూపిస్తుంది ఆన్లైన్లో చూస్తే. సో దానికి దగ్గరున్న యానంలో అయితే చూపిస్తుంది. ఇప్పుడు ద్రాక్షారామంకి వెళ్ళిన 69 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి యానంకి వెళ్ళడానికి 72 సంథింగ్ అరౌండ్ ఎంతో చూపిస్తుంది. అండ్ అక్కడ నుంచి 19 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక 22 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఇప్పుడు ద్రాక్షారామంకి వెళ్ళకుండా ఉండడం వల్ల. బట్ మరి ఫెసిలిటీస్ రూమ్ స్టేస్ లేకపోతే ఏం చేస్తాం చెప్పండి. సో అందుకు ఈ నైట్కి యానంకి వెళ్ళి అక్కడ నుంచి రేపు మార్నింగ్ మిగతా 2 ప్లేసెస్ని విజిట్ చేద్దాం. ఇక్కడ నుంచి యానం 61 కిలోమీటర్స్ చూపిస్తుంది. కాకినాడ 89 అంట. మనం ఒకటి వెళ్ళట్లేదు బ్రో. అసలు మీకు కనిపించట్లేదు కానీ చుట్టుపక్కల మొత్తం పాలకొల్లు నుంచి యానంకి వెళ్ళే రూట్ మొత్తం కొబ్బరి తోటలే బ్రో. అదేదో గార్డెన్ లా ఉందన్నమాట రోడ్డు మొత్తం. ఈవినింగ్ టైంలో వచ్చి ఉంటే మాత్రం భలే ఉండండి. మన లెఫ్ట్ సైడ్కి వెళ్తే అమలాపురం బ్రో. మనం ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తాం యానం వైపు. బ్రో యానం 15 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ బ్రో. అబ్బా చాలాసేపటికి వెలుగులోకి వచ్చాం బ్రో. ఏదో టోల్ గేట్ వచ్చింది అందుకే లైట్స్ ఉన్నట్టున్నాయి. అన్నంపల్లి టోల్ ప్లాజా అంట. డైరెక్ట్ మనం యానంలో బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం బ్రో. యానం వచ్చేసాం. ఎంటర్ అయిపోయాం బ్రో. యానం జస్ట్ 2 కిలోమీటర్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇదంతా ఇక్కడ నుంచి యానమే చూసారా. వెల్కమ్ టు యానం. कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी